అంటాడు. 11 అయింది. 11:30కి గిడియోన్ సంస్థ గురించి చెప్పాలి, వాక్యం చెప్పాలి. ఇది గొప్ప పరీక్షే. ఈ సమయంలో కొద్ది మాటలు నేను మీతో గిడియోన్స్ గురించి పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. వాస్తవానికి ఈరోజు ఇక్కడ మరి సాల్మన్ మాస్టర్ గారు రావాల్సి ఉంది. మా క్యాంప్ ప్రెసిడెంట్ గారు, ఆయన కొన్ని అనివార్య కారణాల వలన రాలేని పరిస్థితులు అయిపోయారు. అందుచేత ఈ గిడియోన్స్ గురించి కూడా చెప్పటానికి అవకాశం దొరికింది. కొద్ది నిమిషాల్లోనే నేను ముగిస్తాను. అంకుల్ చెప్పినట్లుగా 11:30కే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గిడియోన్స్ అనేటువంటి సంస్థ ఇది ఇంటర్నేషనల్ సంస్థ. చాలా పర్యాయాలు అంటారు సంస్థ అనగానే రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. ఆ రకరకాల ఒపీనియన్స్ని ఈ సంస్థ వైపు తీసుకురాకండి. ఇది ఓన్లీ ఈ సంస్థ అనే పేరుకు ఏంటి అంటే ఇది బైబుల్స్ పంచే సంస్థ అంతే. బైబుల్స్ పంచే సంస్థ. ఇది డబ్బులు దండుకునే సంస్థ అయితే కాదు, కానీ బైబుల్స్ పంచే సంస్థ. దరిదాపుగా ఇంటర్నేషనల్ వైడ్గా లేక నేషనల్ వైడ్గా మనం చూసినట్లయితే 109 భాషలలో క్రొత్త నిబంధన ప్రింట్ అవుతూ ఉంది. దరిదాపుగా 109 భాషల్లో క్రొత్త నిబంధన ప్రింట్ అవుతూ ఉంది. దాంట్లో రకరకాల కలర్స్ కూడా ఉంటాయి. ఈ వైట్ ఇవన్నీ కూడా మెడికల్ వాటి దగ్గర మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ తెలుపు రంగు బైబుల్స్ అన్నీ కూడా అలానే ఇట్లా బ్లూ కలర్, అలానే ఇట్లా బ్రౌన్ కలర్, అలాగనే బ్లూలో మరొక కలర్, ఇలాగ రకరకాల థీమ్స్లో మరి బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలానే ఇంగ్లీష్లో, అలానే హిందీలో. సో ఇలాగ రకరకాలుగా 109 భాషలలో ఈ బైబిల్ ముద్రణ జరుగుతూ ఉంది. అలాగే ఈ 109 భాషలో జరుగుతున్నటువంటి ఈ ముద్రణ వరల్డ్ వైడ్గా మన ఇండియాలోకి వచ్చేపాటికి 25 భాషల్లో ముద్రించబడతా ఉంది. ఇండియాలో దరిదాపుగా 5.64 కోట్ల బైబుల్స్ను ముద్రిస్తున్నాం ఇండియాలో. 5.64 కోట్ల బైబుల్స్ను ముద్రిస్తున్నాం. అంతేకాదు ఈ స్క్రిప్చర్స్ అన్నీ కూడా ముద్రించబడినటువంటివన్నీ కూడా ఎక్కడ పంచుతారు అంటే సువార్త అందని ప్రాంతాలు, బైబిల్ చదివేటువంటి వ్యక్తులకు మేము ఈ ముద్రణ ప్రతిని ఇస్తాం. చదవగలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వారిని చూస్తాం. వారిలో ప్రాముఖ్యంగా యువత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్కి మేము బైబిల్స్ పంచుతాం. అలాగే హాస్పిటల్స్లో బైబిల్స్ పంచుతాం. అలాగే కాలేజెస్లో బైబిల్స్ పంచుతాం. అలాగే మిలిటరీ క్యాంప్స్లో బైబిల్స్ పంచుతాం. అలాగే హోటల్స్లో, పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, ఆ హోటల్స్లో బైబిల్ పంచుతాం. బైబిల్ని ప్లేస్ చేసి రావటమే మా పని. బైబిల్ని వారి చేతికి అందించి రావటమే మా పని. అక్కడేమి నిలబడి సువార్త ప్రకటించడం కానీ, లేకపోతే నిలబడి వారిని ఒప్పింపజేయటం కానీ, కన్విన్స్ చేయటం కానీ ఉండదు. ఈ బైబిల్ ప్రతి వారి చేతులకు వెళ్ళటమే మా ధ్యేయం. ఆ విధంగా మేము బైబిల్స్ పంచడానికి ఇష్టపడతా ఉన్నాం. అలాగనే మా దరిదాపు ఇండియాలో ఇప్పుడు మేము ఒంగోలు క్యాంప్ అని ఏదైతే చెప్తున్నామో అలాంటి క్యాంప్స్ దరిదాపు ఇండియాలో మరి గిడియోన్స్ క్యాంప్స్గా 1012 క్యాంపులు ఉన్నాయి. ఇండియా మొత్తం మీద 1012 క్యాంపులు ఉన్నాయి. ఈ క్యాంపులో మరి గిడియోన్స్ అండ్ ఆక్సిలరీస్ అని ఉంటారు. గిడియోన్స్ అంటే పురుషులను గిడియోన్స్ అంటారు. మరి ఎవరైతే వారి భార్యగా ఉంటూ ఉన్నారో వారిని ఆక్సిలరీస్ అంటారు. వారికి కూడా సపరేట్ మినిస్ట్రీ ఉంటుంది. వారు కూడా మరి పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉంటారు. అయితే ఈ గిడియోన్స్ పరిచర్యకి సంఘానికి సంబంధం ఏంటి? ఈ గిడియోన్ పరిచర్యకు సంఘానికి సంబంధం ఏంటి? ఈ గిడియోన్ పరిచర్య తనంతట తను చేయలేదు. ఈ గిడియోన్ పరిచర్యకు కొన్ని రకాలైనటువంటి
సపోర్ట్స్ కావాలి. ఆ సపోర్ట్స్లో ప్రాథమికమైన సపోర్ట్ ఏంటి అంటే, ఈ గిడియోన్ మెంబర్స్ అనేటువంటి వారు మన సంఘాల్లో నుండే బయటకు వస్తారు. సంఘం ఒక వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు, చదువుకున్నాడు, అర్థం చేసుకోగలడు, ఇతను గిడియోన్ పరిచర్య కోసం సాక్రిఫైస్ చేయగలడు అని ఒక వ్యక్తి తీర్మానం చేసుకుంటే, ఆ వ్యక్తి, ఆ సంఘం ఆ వ్యక్తిని ఓకే, మా సంఘం నుండి ఇదిగో ఈ వ్యక్తిని మేము మీకు ఇస్తున్నాం గిడియోన్ పరిచర్య కోసం అని ఆ పరిచర్యకు ఆ సంఘం ద్వారా అతను పంపబడతాడు. ఒకటి, సంఘం గుర్తించాలి గిడియోన్ పరిచర్యలో మెంబర్ అయి ఉండాలి అంటే. రెండవది, ఈ గిడియోన్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఈ గిడియోన్ మెంబరు తప్పక పరిచర్యలో పాల్గొనాలి. ఈ పరిచర్య ఎక్కడ జరగాలి అంటే, ఎక్కడెక్కడ పరిచర్య జరుగుతుంది అక్కడ. ఈ పరిచర్యలో కూటాలు ఉండవు, సువార్త మహాసభలు ఉండవు, లేకపోతే విజ్ఞాపన ప్రార్థనలు, లేకపోతే సమాజాన్ని కూర్చటాలు అలాంటివి ఏమి ఉండవు. నో మొబిలైజేషన్స్. పరిచర్య అంతా ఏంటి అంటే సైలెంట్గా ఈ బైబిల్ను మేము ఎక్కడ అందించగలుగుతామో అక్కడ అందించడమే మా పరిచర్య. అలాంటి పరిచర్యలో సంఘం యొక్క పాత్ర ఏంటి, సంఘంతో కలిసి మేము పనిచేయాలి కూడా. కారణం ఏంటంటే, మేము ఒక్కళ్ళని ఆ పరిచర్యలో వెళ్ళటానికి మాకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ సంఘం అనే ప్రార్థన మాకు అవసరం. సంఘం ప్రార్థించి ఈ పరిచర్యను కూడా గుర్తించి దేవుని దగ్గర ఉన్నటువంటి విషయాలను దేవుని దగ్గర సంఘం ప్రార్థిస్తే సంఘం ద్వారా పొందే జవాబులు చాలా గొప్పవి. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. వాస్తవానికి పౌలు శీలలు వారి జీవితాలలో వారు చేసిన పెద్ద తప్పులేమి లేవు, కానీ వారు సువార్త ప్రకటిస్తూ ఉండగా, వారు సువార్త పని చేస్తూ ఉండగా, అరే వాళ్ళని 2 నిమిషాలు మౌనంగా కూర్చోబెట్టండి. సువార్త ప్రకటిస్తూ ఉండగా, సువార్త పరిచర్య చేస్తూ ఉండగా, వారు చేస్తున్న పరిచర్యను లోకం గుర్తించగా వారిని తీసుకెళ్లి చెరసాల్లో వేసింది. అప్పుడు మరి ఎవరు సపోర్ట్ చేయాలి పౌలు శీలలకు? దేవుని వాక్యంలో రాయబడింది, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థింపగా ఏమైంది? చెరసాల బ్రద్దలైంది. సో పరిచర్యకు ప్రార్థన చాలా అవసరం. ఈ ప్రార్థన ప్రతి సంఘము నుండి మేము కోరుతాం. మొట్టమొదటిది, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో సంఘం ద్వారా గిడియోన్ పరిచర్యకు, దాన్ని సంఘం ద్వారా ఆ గిడియోన్ పరిచర్యలో చేర్చుకుంటారు. రెండవది, సంఘం ప్రార్థన అవసరతను మేము తెలియజేస్తాం. సంఘ ప్రార్థనలు మాకు చాలా ముఖ్యం. మూడవది, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సంఘం ఎక్కడికైతే వెళ్ళి పని చేయలేదో, సంఘం వెళ్ళలేని ప్రాంతాలకు, గిడియోన్ పరిచర్యలో సంఘాన్ని ఏమంటారంటే చాచబడిన చేయి అంటారు. చేయి చాపి వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు వెళ్ళే వారిని ప్రోత్సహించి వారికి తగినటువంటి ప్రతులను అందించడానికి, తగిన సహకారాన్ని అందించడానికి మేము సంఘాన్ని కోరుతాం. ఎలాగ అందిస్తాం, ఏం చేస్తామంటే, ఈ బైబిల్ ప్రతి మీ అందరి సహకారంతోనే ముద్రించబడుతుంది. మొట్టమొదటిగా ఎవరైతే గిడియోన్ మెంబర్గా చేర్చబడతారో వారు వారి జేబులో నుండి మెంబర్షిప్ రూపంలో కట్టాలి. తదుపరి రకరకాల ప్రయత్నాల్లో రకరకాలుగా మేము మా వెలను చెల్లిస్తూ ఉంటాం. మా కాంట్రిబ్యూషన్ మాత్రమే కాదు, సంఘము ద్వారా మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులను చేయటానికి, మీరు ఆయా ప్రాంతాలకు రాలేరు కాబట్టి మీరు కూడా పాలిభాగస్తులు చేయటానికి, ఆత్మల రక్షణ కొరకై మేము అడిగేటువంటిది ఏంటంటే, మీరు ఎన్ని బైబిల్స్ని ఇవ్వటానికి ఇష్టపడతారో అన్ని బైబిల్స్ని మీరు ప్రార్థనాపూర్వకంగా, బలవంతం లేదు, ప్రార్థనాపూర్వకంగా, ఇదిగో నేను ఒక 5 బైబిల్స్ని ఈసారి ఈ పరిచర్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నా, ఒక 10 బైబిల్స్ని నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాను మీరు ఇష్టపడితే, ఆ ఇష్టపడిన కానుకలు ఇస్తే మీరు ఇచ్చినటువంటి ప్రతి కానుక కూడా ఈ బైబిల్ ముద్రణ కొరకై ఉంచబడుతుంది. దాని ద్వారా మీకు వచ్చే ప్రయోజనం ఏంటి అని మీరు అడగవచ్చు. వచ్చే ప్రయోజనం ఏంటంటే, మీరు ప్రార్థించి ఇచ్చినటువంటి ఈ బైబిల్ ప్రతికి ఇచ్చినటువంటి అమౌంట్, రూపాయి ఏమైతే ఉందో, అది ఆ ప్రార్థన ఫలితం ఇది ఎవరి చేతిలోకి వెళ్తుందో తెలియదు, ఏ ఆత్మ రక్షించబడుతుందో తెలియదు. రక్షించబడిన ప్రతి ఆత్మ మీ అకౌంట్కు జమ చేయబడుతుంది ప్రభు అయిన యొక్క దేవుని పరిచర్యలో అనే మాటను స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ గిడియోను పరిచర్యలో సంఘముగా, సంఘ బాధ్యతల్లో, సంఘ పరిస్థితుల్లో మేము జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏంటంటే,
ఈ పరిచర్యను మరి కొంతకాలం నుంచి మన సంఘం చాలా ప్రోత్సహిస్తూ ఉంది. మన చుట్టుపక్కల సంఘాలు కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా సంవత్సరానికి ఒక్కసారి గిడియోను పరిచర్య ఏ సంఘం అయితే ప్రేరేపిస్తారో, ఏ సంఘం అయితే అవకాశం ఇస్తారో, ఏ సంఘం అయితే పాలిభాగస్తులు అవటానికి పరిచర్యలో మరి ఆశపడుతూ ఉంటారో అట్టి సంఘంతో కలిసి మేము ఈ పరిచర్య జరిగిస్తాం. ఈ పరిచర్య జరిగించడానికి క్యాంపుకు కమిటీ ఉంటుంది. కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా దరిదాపుగా ఒంగోలు క్యాంపులో 18 కుటుంబాలు ఉన్నాయి. 18 కుటుంబాల్లో 10 మంది వరకు కమిటీ మెంబర్సే ఉంటూ ఉన్నారు. వీరందరూ కూడా మరి దీని గురించి ఆలోచన చేసి ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘానికి వారు వెళ్ళి పరిచర్య చేసడం మాత్రమే కాదు, దీని గురించినటువంటి సమాచారాన్ని సంఘానికి అప్పగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. చిన్న మాటను నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. 15 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. 15 నిమిషాల్లో నా వాక్యాన్ని నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం వచనం 15 చదువుతున్నాను. వచనం 15 చదువుతున్నాను. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచెదను, నన్నును నేను వేయపరుచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ఈ మాట దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళక మునుపు ఒక్క మాట, చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మరి చదవబడిన లేఖన భాగాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రభా, కనికరించండి. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో నింపండి. ఈ వాక్యంతో ప్రభానైనా మా జీవితాలను బలపరచండి, కనికరించండి, కటాక్షించమని కోరుతున్నాను. ప్రత్యేకించి దేవా, ఈ గిడియోను పరిచర్య ఈ దినం ఇలాగూ కలిగి ఉండేటువంటి భాగ్యం మీరు ఇచ్చారు. మరి ఈ గిడియోను పరిచర్య వివరాలన్నీ వివరించబడ్డాయి. మెట్టుకు దేవా, ఈ గిడియోను పరిచర్యలో మరి మేదరమిట్లో ఉన్న శాలేము ప్రార్థనా మందిరాన్ని, ఈ క్రిస్టియన్ బ్రదర్ని అసెంబ్లీని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని దీనిలో కూడా పాలిభాగస్తులు చేయడానికి కృప చూపించారు. కొద్ది నిమిషాలు మీ వైపు మేము చూస్తుండగా కనికరించండి, మీ ఆత్మతో నింపండి. నిలబడిన నేను అయోగ్యుడను, అసలు మాట్లాడటానికి చేతగాని వాడిని ప్రభా. దేవా, నీ నోటి బొరుగా మాత్రమే వాడుకొని మీరు మాట్లాడితే ప్రయోజనమని వేడుకుంటూ ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో మరి కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతులు మనం చూస్తాం. పౌలు యొక్క ఆశ, పౌలు యొక్క ప్రయాసను నేను కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. 14-15 వచనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను 15వ వచనాన్ని చదివాను. 14వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు తన దండయాత్రలో, తన యొక్క పరిచర్యలో, సేవా నిమిత్తంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన విధాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వచనం 14 చదువుతున్నాను. ఇదిగో, ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా నున్నను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చిన గతి గదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచెదను, నన్నును నేను వేయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అన్నాడు. పౌలు తన యాత్రా జీవితంలో విశ్వాసుల యొద్దకు తను వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. విశ్వాసుల యొద్దకు తను వెళ్తున్నటువంటి సందర్భాలలో ఎందు నిమిత్తం తను విశ్వాసుల దగ్గరకు వెళ్తున్నాడు, ఎందు నిమిత్తం తను ఆ విశ్వాసులతో తను కలుస్తూ ఉన్నాడో నేను జ్ఞాపకం చేస్తున్నాను. తను తన విశ్వాసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు తను వారి సొత్తు కోసం వెళ్ళలేదు. అది చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. తను ఎందుకు వెళ్ళాడంటే వారి కోసం, వారి ఆత్మల ఎదుగుదల కోసం, వారు సంతోషంగా ఉండాలని, వారు ప్రభువులో ఎదగాలని, దేవునిలో ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటూ
ఆయన మాట్లాడినటువంటి మాట 15వ వచనంలో నేను మీకు స్పష్టంగా జ్ఞాపకం చేయాలని నేను తలస్తా ఉన్నాను. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచెదను అన్నాడు. ఆయన వ్యయం, ఆయన చెల్లించేది, ఆయన అప్పగించుకునేది, ఆయన చెప్పేది, ఆయన ఏమై ఉన్నాడు అంటే తను ఎలాగూ ఖర్చు అవ్వాలనుకున్నాడు అంటే ఆత్మల కొరకు ఖర్చు అవ్వాలనుకున్నాడు. ఆత్మల కొరకు ఆయన ఖర్చు అవడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది ఎలాగూ సనుగులతో లేదు, గొనుగులతో లేదు, సంతోషముగా ఆయన ఆత్మల కొరకు ఆయన వ్యయపరచబడాలని ఆశపడుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. అలా వ్యయపరచబడాలి అంటే ఉండవలసినటువంటి కొన్ని క్వాలిటీస్ని నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. త్వరగా ముగిస్తాను. చూడండి, ఈ ఆత్మల కోసం వ్యయపరచబడేటువంటి విధానాన్ని ఒక పని అనుకుంటే, అది ఒక గొప్ప కార్యక్రమం అనుకుంటే, ఆ పని కోసం ఆ వ్యక్తి ఎలా ఉండాలో దేవుని వాక్యం ఏం చదివిస్తుందో జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనానికి రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచన భాగం. పేతురు చెరసాలలో ఉంచబడెను. మొట్టమొదటిగా ఈ పనిలో ఉన్నటువంటి భారం, ఈ పనిలో ఉన్నటువంటి విశేషత ఏంటంటే ప్రార్థన చేయాలి. సంఘం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. పేతురు చెరసాల్లో వేయబడగా సంఘం ఏం చేస్తా ఉందంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉంది. పనిలో ప్రార్థన ఉంది. పనిలో ప్రార్థన ఉంది అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రార్థన ఆషామాషాగా చేస్తే జరిగేది కాదు. ఈ దినాల్లో చాలా ప్రార్థనలు బయలుదేరాయి. చాలా ప్రార్థనలు చాలా రకాలుగా కనబడుతున్నాయి. వాస్తవానికి చాలా పర్యాయాలు నవ్వుకుంటూ అంటాం, ఎవరన్నా మరి భోజనానికి 10 మంది కూర్చున్నప్పుడు ఎవరికి ప్రార్థన ఇద్దాం అనుకుంటుంటారు. కొంతమంది పొద్దున్న జరిగిన కార్యక్రమం నుంచి సాయంత్రం జరిగిన కార్యక్రమం దాకా ఒకవేళ భోజన ప్రార్థనలో చేశారనుకోండి, ఏమైపోద్ది? కూర్చున్న వాళ్ళు నీళ్ళు గారిపోతారు. ఇంకోసారి ఏమనుకుంటారు, ఇతనికి ప్రార్థన ఇవ్వకూడదు అంటారు. కొంతమంది ఉన్నారు, ఒక ఆయన అన్నాడంట భోజనం దగ్గర కూర్చున్నప్పుడు, దేవా నీకు స్తోత్రం, నువ్వు నాకు ఇచ్చింది ఆత్రం, ఆమెన్ అన్నాడట. అలాంటి ప్రార్థనలు కూడా ఉంటాయి చాలా పర్యాయాలు. ఇలాంటి ప్రార్థనలు కాదు దేవుడు కోరుకుంటుంది. ఈ ఉదయకాలం ఒక మాట నేను స్పష్టంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రయాసలో, పనిలో, పరిచర్యలో భాగంగా ప్రార్థన అత్యాశక్తితో ఉండాలి. ఆసక్తి లేని ప్రార్థన అంధకార సంబంధమైన ప్రార్థనే. కారణం, ఏదో వచ్చాం, ఏదో కూర్చున్నాం, ఏదో మాట్లాడాం, ఏదో చేశాం, ఏదో వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉండకూడదు. అసలు చాలా పర్యాయాలు మనం చేసే ప్రార్థన ఎలాగుంటుందంటే, ప్రభువా ఇప్పుడే, ప్రభువా ఈ క్షణంలోనే. అబ్బా, అంత గొప్ప వాళ్ళం అయిపోయాం మనం. ప్రభు స్వారూప్యం తెలీదు, ప్రభు యొక్క పోలిక తెలీదు, ప్రభు పరిశుద్ధత తెలీదు, ప్రభు సన్నిధి తెలీదు, ప్రభు ఎలాగుంటాడో తెలీదు హృదయానికి. దైవగ్రంథంలో చాలా మంది ప్రార్థన చేశారు. ఒక ఆయన అన్నాడు, నేను అలాగూ మారిపోవాలంటే నేను ఏం చెల్లించాలో చెప్పు అన్నారు. క్రొత్త నిబంధనలో చాలా మంది అన్నారు, నేను ప్రభులాగా ఉండాలంటే, ఆ ప్రార్థన నాకు రావాలంటే నేను ఏమి చెల్లించాలి, ఏమి ఇవ్వాలి అన్నారు. ఇదే పేతురు ఒక దగ్గర అన్నాడు, అయ్యా నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అదేంటో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు నామములో అన్నాడు. ఆ ప్రార్థన శక్తివంతంగా ఉండాలి అంటే ఆ ప్రార్థన ఆయన నామంలో ఉండాలి అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో మన ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి కాదు, లేకపోతే మనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి కాదు, మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, మనకున్నటువంటి విశేషమైన గుణగణాలను బట్టి కాదు, కానీ ప్రభువులో మనము అత్యాశక్తితో, ఆసక్తితో ప్రార్థన చేసేటువంటి వ్యక్తులంగా ఉండాలి అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను.
మొట్టమొదటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేయాల్సిన మాట ఏంటంటే, పనిలో ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన ఆసక్తిగా ఉండాలి. ఆషామాష ప్రార్థన ప్రభు దగ్గరికి చేరదు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం వచనం 20 చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం వచనం 20, 21 చదువుకుందాం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరగని చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి ఇలాగూ ప్రకటించితని. పౌలు ప్రయాస, పౌలు పని ఏంటి అంటే, ఆయన అంటున్నాడు, ఎవరు ఎలాగున్నారో నాకు తెలియదు, ఐ డోంట్ నో, బట్ నేనైతే వ్రాయబడి ఉన్న దాని లాగు ప్రకారము నేను చేయాలనుకుంటున్నాను. ఏమని వ్రాయబడి ఉంది? క్రీస్తు నామమెరగని చోట్ల సువార్త ప్రకటింపవలెనని రాయబడి ఉంది. అందుకే మత్తయి సువార్తలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఉంది. ఏమని రాయబడిందంటే, ఎక్కడైతే సువార్త అందని ప్రాంతాలకు ఉన్నో అక్కడి వరకు వెళ్ళి సువార్త ప్రకటించమని జ్ఞాపకం చేశాడు. సువార్త ప్రకటించటం మనకిచ్చిన పని, సువార్త ప్రకటించడం మన ప్రయాస, సువార్త ప్రకటించడం మనం చేయవలసినటువంటి కార్యక్రమం అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు అంటాడు, మరి నేనైతే ఎవరో వేసిన పునాది మీద అలాగే ఉందిలే అన్నట్టుగా నేను బ్రతకట్లేదు. నేను చేస్తున్న పని ఏంటంటే, దేవుని వాక్యంలో, దేవుని గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉందో దానికోసమే ప్రయాసపడుతున్నాను, దానికోసమై నేను అర్పణగా చేయబడుతున్నాను, దానికోసమై నేను వెలకట్టబడుతున్నాను, దానికోసమై నేను ఆత్మార్పణంగా చేయబడటానికి ఇష్టపడుతున్నాను. అందుకే తిమోతి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నాకేముందో తెలుసా? నీతి కిరీటం ఉంది అన్నాడు. దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ లైఫ్. అది ఆ వ్యక్తికి చాలా గొప్ప పని అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. అరే సుందర్, ముందుకు రారా, నువ్వు ఎడరా, ఎడ కూర్చో, లేకపోతే మీ తాత దగ్గర కూర్చో. చాలా 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 ఆశ ఏంటి అంటే, దేవుని కోసం, దేవుని సమాచారం కోసం, దేవుని సమాచారం తెలియబడని ప్రాంతాల కోసం వెళ్ళి ప్రయాసపడటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగైతే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, మన పనిలో, మన ప్రయాసలో మనం కలిగి ఉండవలసినటువంటి స్థితిగతుల్లో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించటం అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది, ప్రార్థించే విషయంలో అత్యాసక్తి కలిగి ఉండాలి. రెండవది, ప్రకటించే విషయంలో నాకు నేనుగా, మీకు మీరుగా, మనకు మనముగా ప్రభు కొరకై మనము నిలబడాలి అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి రండి, మొదటి వచనం చదువుతున్నాను. ఎందుకు ఈ ప్రయాస అంటే, ఎందుకు ఈ ప్రయాస అల్టిమేట్గా అంటే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవుని చేయు ప్రార్థన అయ్యున్నది. ఆయన ప్రయాస, ఆయన ప్రార్థన ఏంటంటే, వారు రక్షణ పొందాలి, ఇశ్రాయేలు రక్షించబడాలి. పేరు పెట్టి పిలువబడిన జనాంగం, ప్రభు కోసం ఏర్పరచబడిన, ప్రభు వారి కోసం ఆయన యాగము త్యాగమైన జనాంగం. వారు ప్రభు బిడ్డలుగా ఉండటానికి దేవుడు వారిని పిలిస్తే దేవుడు వారికి దూరస్తులైపోతున్నారు. ఎంత భయంకరమైన దూరస్తులయ్యారంటే, యెషయా గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట నేను మీ దృష్టికి తీసుకొచ్చి ముందుకు వెళ్తాను. రండి, నా సమయం అయిపోతుంది, 5 నిమిషాలే ఉంది, 5 నిమిషాల్లో ముగిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం వచనం 2, 3 వచనాలు చదువుకుందాం.
యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడు ఎంత పరిస్థితులను చూస్తూ ఉన్నాడో. ఆకాశాన్ని, భూమి మీరిద్దరూ చూస్తూ ఉండండి. నేను పిల్లల్ని పెంచాను, నేను వారిని గొప్పవారిగా చేశాను, ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాను. కానీ వారి మనస్సు, వారి జీవితం, వారి బ్రతుకు ఎలాగుందంటే తిరుగుబాటుకరంగా కనబడుతూ ఉంది అంటూ వారిని ఎలాగో జ్ఞాపకం చేసాడు. వచ్చిన 3లో అన్నాడు, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటూ వచ్చిన 4లో అన్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను చెప్పండి విసర్జించి ఉన్నారు. ఈ విసర్జించిన ప్రజలు రక్షించబడాలని, విసర్జించబడిన ప్రజలు రక్షించబడాలని పౌలు ఈ ఆశ. పౌలు ఎంతగానో కష్టపడుతున్నాడు, ఎంతగానో వ్యయమైపోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పౌలు అంటున్నాడు, నేనైతే అంటున్నాడు. మరి మన జీవితాలలో ఈ ఉదయకాలం మనమైతే ఏం చేయగలుగుతున్నాం ప్రభు కొరకు? మనము ఏమి చేయగలుగుతున్నాం ప్రభు సేవలో? మనమైతే ఏమి చేయగలగటానికి ఇష్టపడుతున్నాం ప్రభు పనిలో? ఉదయకాలం ఆలోచించమని కోరుతున్నాను. ఒక వ్యక్తికి మనంతటా మనం సువార్త ప్రకటించడానికి మనకు చాలా షేమ్గా ఉంటుంది, చాలా షైగా ఉంటుంది. ఎందుకంటే అబ్బా దానికి 100 సాకులు చెప్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ 100 సాకులు ఏమైనా కానీలే, నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీలే, నా అనే జీవితం నీలో లేకపోతే నీవు నా వ్యక్తివి కానేరావు. నా వ్యక్తివి కానేరావు. కాబట్టి ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ప్రార్థన చేయటానికి, లేకపోతే పనిలో ఉండటానికి, లేకపోతే పని కలిగి ఉండటానికి, పరిచర్యలో ఉండటానికి ఈ 3 విషయాలు లేకపోతే అది పరిచర్యే కాదు. ఈ పరిచర్యలో మొట్టమొదటిగా జ్ఞాపకం చేశాను, ప్రార్థించాలి, ప్రకటించాలి. దేనికి ప్రకటించాలంటే ఆత్మల రక్షణ కొరకై ప్రకటించాలి అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ పని కొరకు నీవు నేను చేయాల్సినటువంటి మాట ఏందో ఒక్కటి మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. చూడండి, పెద్దగా చదువు. దైవజనుడా, నేనైతే వీటిని విసర్జించి ఓకే, వచనం 11లో ఇలాగ రాయబడుతుంది, దైవజనుడు అనగా దేవుని జనులుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటే. పౌలు గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అనేకుల ఎదుట ఆయన ఒప్పుకున్నాడు. ఇదిగో ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం దేనికోసం అంటే భక్తి కోసం, విశ్వాసం కోసం, ప్రేమ కోసం, ఓర్పు కోసం, సాత్వికం కోసం ఆయన మంచి ఒప్పుకున్నటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరి మనం దేనికోసం ఉన్నాం? వేటిని విసర్జిస్తున్నాం? పరిచర్యను విసర్జిస్తున్నాం, ప్రయాసను విసర్జిస్తున్నాం, పనిని విసర్జిస్తున్నాం, పనిలో భాగస్థులు కాలేకపోతున్నాం అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 15:58.
15:58 చదువుతున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎన్నటికి ఆసక్తులనయుండుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రయాసలో ఆసక్తి, ప్రయాస ప్రయాస ప్రయాస. మరి మన సంఘం కూడా దేవుని పని విషయంలో, పరిచర్య విషయంలో, ప్రయాస విషయంలో ఆసక్తి ఉందా? ఆసక్తి ఉంటే ఆ ఆసక్తి వ్యర్థం కాదు. దేవుడు ఆ ఆసక్తిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఆ ఆసక్తిని తగిన ప్రతిఫలం ఇస్తాడు. పౌలు అంటున్నాడు, నేనెంత ప్రయాసపడ్డానో, నేనెంత ఆసక్తి చూపించానో, ఆ ఆసక్తి, ఆ ప్రయాస నాకు కనబడుతుంది ఈ లోకంలో. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఆ లాభం ఏంటి అంటే, నా కోసం ఏముంది? నీతి కిరీటం ఉంచబడి ఉంది, జీవ కిరీటం ఉంచబడి ఉంది. ఆ జీవ కిరీటాన్ని నేను పొందటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ తృప్తి నాకుంది. పేరుకు ప్రయాసపడ్డానులే, అలిసిపోయాను ఈ లోకంలో, కానీ ఆ ప్రయాసపడితే నాకుండే నీతి కిరీటం ఇప్పుడు నాకు, దాన్ని ఎప్పుడెప్పుడు ధరిస్తానా, దాన్ని ఎప్పుడెప్పుడు నేను కలిగి ఉంటానని ఆశ నాకుంది. గత 2 మాసాల క్రితం ఒంగోలులో ప్రతిభ జూనియర్ కాలేజ్ అని ఒక కాలేజీ ఉంది. కొంతమందికి తెలిసే ఉండొచ్చు. ఇక్కడ ఆ కాలేజీ హైందవుల కాలేజీ, నల్లూరి వెంకటేశ్వర గారి కాలేజీ. ఆ కాలేజీలో బైబిల్ పంచుతామంటే ఆయన అన్నాడు, మీరు నన్ను అడిగి పంచాలా, రండి పంచండి అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళాం. దరిదాపుగా 3500 మంది స్ట్రెంత్ ఉండేటువంటి కాలేజ్ అది. 3500 మంది స్ట్రెంత్ ఉన్న ఆ కాలేజీలో విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. వారందరికీ బైబిల్స్ పంచడానికి మేము వెళ్తే మేమేమీ పెద్దగా ప్రకటించలేదు, మాట్లాడలేదు. ఇది పవిత్ర గ్రంథం, మీరు తీసుకోండి అని చెప్పలేదు. నల్లూరి వెంకటేశ్వర గారు ఏం చేశారంటే, లేచి నిలబడి ఆయనే మైక్ తీసుకొని ఆయన అంటున్నాడు, బైబిల్ గ్రంథాలు అనేవి లోకంలో చాలా ఉన్నాయి, కానీ ఒకే ఒక గ్రంథానికి ఒక మంచి పేరు ఉంది. ఆ పేరు ఏందో తెలుసా? పవిత్ర గ్రంథం అని చెప్పాడు. చెప్తూ ఆయన అన్నాడు, ఈ గ్రంథం చదివితే తప్పేంటి? ఎందుకు చదవకూడదు? మీరు ఈ గ్రంథాన్ని చదవండి, తప్పేం లేదు. అయితే ఈ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, మనిషిని మనిషిగా, వ్యక్తిని వ్యక్తిగా, పద్ధతిని పద్ధతిగా తెలియజేస్తుంది ఈ గ్రంథం. నిజంగా ఒక అన్యుడు, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని వేరే చేతులకు ఇవ్వటం కోసం దాని పట్ల తనకున్న అవగాహన ఈ దినాల్లో మన జీవితాల్లో లేదు. మేము సాయంత్రం 6 గంటలకు ఆ కాలేజీలో ఎంటర్ అయ్యాం. 3500 బైబిళ్ళు పంచాలంటే చిన్న విషయం కాదు. మా టీం అంతా వెళ్ళాం. రాత్రి 11:30, 12 అయిపోయింది బైబిల్ అన్నా పంచుతూ ఉంటే. అన్నీ తడిచిపోయాయి బట్టలన్నీ. అప్పటి వరకు కూడా పిల్లల్ని అలాగే కూర్చోబెట్టారు. ఆ పిల్లలతో ఆయన చెప్తున్న మాట ఏందో తెలుసా? పైకి లేచి నిలవబడి, నీకు ఇష్టమైన వాళ్ళు ఈ బైబిల్ గ్రంథాన్ని చెప్పులు ఇప్పి తీసుకోండి అన్నాడు. నిజంగా ప్రాణం పోయింది ఆ మాట చెప్పడానికి. నీ చేతిలో నా చేతిలో ఒక బైబిల్ గ్రంథం ఉంటే లెక్క తెలియట్లా మనకి, దాని విలువ తెలియట్లా, దాని పద్ధతి తెలియట్లా. ఆ బైబిల్ గ్రంథము మన చేతిలోకి రావటానికి పడిన ప్రయాస తెలియట్లా. కానీ బయట పేరుకి హైందవులు అనబడుతున్నారులే, కానీ దాని మీద ఉన్న మక్కువ, దాని మీద ఉన్న పరిస్థితి ఏంటి అంటే, ఆయన బైబిల్ గ్రంథాన్ని ఆ బిడ్డల చేతిలో పెట్టడానికి ఎంత చొరవ చూపించాడో. అన్నీ అయిపోయిన తర్వాత మీరు కూడా ఒక బైబిల్ తీసుకోవచ్చు కదా అంటే, ఆయనకున్న 2 చేతులు తుడుచుకొని కాళ్ళకు చెప్పులు విప్పి పిల్లలందరి మధ్యలో చేతులు వంచి ఇలాగూ పెట్టి, బైబిల్ ఏంటమ్మా అని అడుగుతున్నాడు ఆయన. ఏమర్థమవుతుందో మీకు? ఈ ఉదయకాలం ఆశామాషాగా మందిరానికి వచ్చి పోయామంటే కుదరదు, ఉపయోగం లేదు.
మన వలన కొన్ని ఆత్మలు రక్షించబడాలి అంటే ఆ ప్రయాస దేనిలో ఉన్నావు? ప్రార్థనలో ఉన్నావా? ప్రకటించటంలో ఉన్నావా? ఆత్మల రక్షణ కోసం పరిగెత్తటంలో ఉన్నావా? దేనిలో ఉన్నాం మనం ప్రశ్న వేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న మాట.